హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పిఐఈలో భాగంగా ఈరోజు స్వాతంత్ర పూర్వ కమిటీలలో భాగంగా గాంధీజీ బేసిక్ విద్యా విధానానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూపులలో అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని ఎప్పుడు ప్రతిపాదించారు? ఆప్షన్ 1 1927, ఆప్షన్ 2 1937, ఆప్షన్ 3 1947, ఆప్షన్ 4 1957. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనిలో మొత్తంగా 37 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది గాంధీజీ బేసిక్ విద్యా విధానానికి సంబంధించి. దానిలో నుంచి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో తెలుసుకునే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్కి కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1937వ సంవత్సరంలో గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గాంధీజీ యొక్క బేసిక్ విద్యా విధానంలో బేసిక్ అనే పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 పునాది, ఆప్షన్ 2 బేస్, ఆప్షన్ 3 ముగింపు, ఆప్షన్ 4 మొత్తం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పునాది. బేసిక్ అనే పదం బేస్ అనే పదం నుంచి ఉద్భవించడం జరిగింది. బేస్ అనగా మొత్తం అంశాలపై తయారు చేయబడిన లేదా ఆధారపడిన విషయం యొక్క పునాది అని అర్థం. కాబట్టి ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గాంధీ విద్యా పథకం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ 1 పాశ్చాత్య సంస్కృతి, ఆప్షన్ 2 భారతీయ సంస్కృతి, ఆప్షన్ 3 ఆధునిక విద్య, ఆప్షన్ 4 విదేశీ విద్య. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 భారతీయ సంస్కృతిపై గాంధీ విద్యా పథకం అనేది ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్ విద్యా విధానాన్ని వేరే ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ 1 నై తలీం, ఆప్షన్ 2 గురుకుల విద్య, ఆప్షన్ 3 పాఠశాల విద్య, ఆప్షన్ 4 నియత విద్య. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 నై తలీం. ఈ గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని నై తలీం, వార్దా స్కీమ్, బేసిక్ శిక్షణ, ప్రతిపాదిక విద్య అని కూడా అనేక పేర్లతో పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గాంధీజీ విద్యను దేనికి సాధనంగా భావించారు? ఆప్షన్ 1 జాతీయ పునర్నిర్మాణం, ఆప్షన్ 2 వ్యక్తిగత అభివృద్ధి, ఆప్షన్ 3 ఆర్థిక స్వాతంత్రం, ఆప్షన్ 4 సామాజిక సమానత్వం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 జాతీయ పునర్నిర్మాణం. గాంధీజీ జాతీయ పునర్నిర్మాణం కోసం విద్యను ఒక ప్రభావవంతమైన సాధనంగా భావించి విద్య వ్యక్తి మూర్తిమత్వాన్ని అన్ని కోణాలలో అభివృద్ధి చేయవలసిందిగా దీన్ని సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గాంధీజీ ఏ సమావేశంలో భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత గురించి మాట్లాడారు? ఆప్షన్ 1 లండన్ 1వ రౌండ్ టేబుల్ సమావేశం, ఆప్షన్ 2 లండన్ 2వ రౌండ్ టేబుల్ సమావేశం, ఆప్షన్ 3 ఢిల్లీ సమావేశం, ఆప్షన్ 4 వార్దా సమావేశం. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 లండన్ 2వ రౌండ్ టేబుల్ సమావేశం. గాంధీ లండన్లో జరిగినటువంటి 2వ రౌండ్ టేబుల్ సమావేశం 1931లో జరిగింది. దీనిలో గాంధీజీ మాట్లాడుతూ భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత ఉందని, సామూహిక విద్యలో ఈ బాధాకరమైన పరిస్థితికి బ్రిటిష్ విధానాలే కారణమని, ప్రస్తుత విద్యా వ్యవస్థ వ్యర్థమైంది కానీ
నిస్సందేహంగా హానికరం మాత్రం కాదు అని వ్యాఖ్యానించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధీజీ బేసిక్ విద్యా విధానం గురించి ఏ పత్రికలో రాశారు? ఆప్షన్ 1 యంగ్ ఇండియా, ఆప్షన్ 2 హరిజన్, ఆప్షన్ 3 నవజీవన్, ఆప్షన్ 4 స్వరాజ్. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 హరిజన్. గాంధీ హరిజన్ పత్రికలో 1937 సంవత్సరంలో బేసిక్ విద్యా విధానం గురించి వివరించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధీజీ ప్రకారం విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1 అక్షరాస్యత, ఆప్షన్ 2 హస్తకళలు, ఆప్షన్ 3 శారీరక శ్రమ, ఆప్షన్ 4 మూర్తిమత్వ వికాసం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మూర్తిమత్వ వికాసం. గాంధీజీ జాతీయ పునర్నిర్మాణం కోసం విద్యను ఒక ప్రభావవంతమైన సాధనంగా భావించి వ్యక్తి మూర్తిమత్వాన్ని అన్ని కోణాల నుంచి అభివృద్ధి చేయగలగాలి అని తెలియజేయడం జరిగింది. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మూర్తిమత్వ వికాసం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధీజీ విద్యార్థుల శారీరక లాభాభివృద్ధి దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? ఆప్షన్ 1 క్రీడలు, ఆప్షన్ 2 పుస్తక పఠనం, ఆప్షన్ 3 గణితం, ఆప్షన్ 4 సైన్స్. శారీరక లాభాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది క్రీడలకు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధీజీ ప్రకారం విద్యాలయాలు ఎలా ఉండాలి? ఆప్షన్ 1 స్వయం పోషకాలు, ఆప్షన్ 2 ప్రభుత్వ ఆధారిత, ఆప్షన్ 3 ప్రైవేటు ఆధారిత, ఆప్షన్ 4 నిధులపై ఆధారపడి. గాంధీజీ ప్రకారం విద్యాలయాలు స్వయం పోషకాలుగా ఉండాలని ఈయన పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధీ విద్యా లక్ష్యాల ప్రకారం విద్య అనేది ఎలా ఉండాలి? ఆప్షన్ 1 స్వయం పోషకంగా, ఆప్షన్ 2 సాంస్కృతికంగా, ఆప్షన్ 3 శీలా నిర్మాణాత్మకంగా, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. గాంధీ విద్యా లక్ష్యాల ప్రకారంగా విద్య అనేది స్వయం పోషకంగా, సాంస్కృతికంగా, శీలా నిర్మాణాత్మకంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధీజీ ప్రకారం సంస్కృతి అంటే ఏమిటి? ఆప్షన్ 1 మాట్లాడే తీరు, ఆప్షన్ 2 వస్త్రధారణ, ఆప్షన్ 3 నడవడిక, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. సంస్కృతి అనగా గాంధీ ప్రకారం మాట్లాడే తీరు, వస్త్రధారణ, నడవడిక ఇవన్నీ సంస్కృతికి సంబంధించినవి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధీ ప్రకారం శీలం అంటే ఏమిటి? ఆప్షన్ 1 నైపుణ్యాలు, ఆప్షన్ 2 అలవాట్లు, ఆప్షన్ 3 నైతిక ఆధ్యాత్మిక విలువలు, ఆప్షన్ 4 పైవన్నీ. గాంధీజీ ప్రకారం శీలం అనగా నైపుణ్యాలు, అలవాట్లు, నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్నదే శీలంగా గాంధీజీ పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధీజీ బోధనా భాష ఏది? ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 మాతృభాష, ఆప్షన్ 4 హిందీ. గాంధీజీ గారు మాతృభాష బోధనకు సంబంధించి తెలియజేస్తూ నాకే దేశ పరిపాలనా అధికారం ఉంటే ఈరోజే బాలలకు విదేశీ భాషలలో బోధించడాన్ని ఆపుచేసి వెంటనే మాతృభాషలో బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశిస్తాను. పాఠ్యపుస్తకాలు తయారయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ మార్పు వస్తే పుస్తకాలు వాటికవే తయారవుతాయని గాంధీజీ మాతృభాష గురించి చెప్పడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
గాంధీ విద్యలో వృత్తి కేంద్రం అంటే ఏమిటి? ఆప్షన్ 1 తోట పని, ఆప్షన్ 2 వ్యవసాయం, ఆప్షన్ 3 నూలు వడకడం, ఆప్షన్ 4 పైవన్నీ. గాంధీజీ విద్యలో వృత్తి కేంద్రం అనగా తోట పని, వ్యవసాయం, నూలు వడకడం ఇవన్నీ వృత్తి కేంద్రం కిందికి వస్తాయి. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ స్త్రీ విద్య గురించి ఏమి చెప్పారు? ఆప్షన్ 1 స్త్రీలు చదువుకోకూడదు, ఆప్షన్ 2 స్త్రీలు చదివితే శిశువులను చదివించగలరు, ఆప్షన్ 3 స్త్రీ విద్య అనవసరం, ఆప్షన్ 4 ఏది కాదు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 స్త్రీలు చదివితే శిశువులను చదివించగలరు. చదివిన స్త్రీలు తమ శిశువులను చదివించగలరు. స్త్రీల అభివృద్ధిపై దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని గాంధీజీ అభిప్రాయపడడం జరిగింది. స్త్రీ విద్య సమాజ ప్రగతికి దోహదపడుతుందని, వీరికి దాస్య విముక్తిని కలుగజేస్తుంది విద్య అని గాంధీజీ సూచించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధీ పాఠ్య ప్రణాళికలో ఏమి ఉండాలి? ఆప్షన్ 1 దేశం గురించి, ఆప్షన్ 2 ప్రజల గురించి, ఆప్షన్ 3 చిత్రలేఖనం, సంగీతం, ఆప్షన్ 4 పైవన్నీ. గాంధీ ప్రకారం పాఠ్య ప్రణాళిక అంటే విద్యార్థులకు తమ దేశం, ప్రజల గురించి, అలాగే జీవన విధానం, పరిసరాలు, చిత్రలేఖనం, సంగీతానికి సంబంధించిన పాఠ్యాంశాలు ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ విద్యా లక్ష్యాలకు సంబంధించి కానిది ఏది? ఆప్షన్ 1 విదేశీ భాషలలో బోధన, ఆప్షన్ 2 మాతృభాషలో బోధన, ఆప్షన్ 3 వృత్తి కేంద్రంగా విద్య, ఆప్షన్ 4 స్త్రీ విద్య. గాంధీ విద్యా లక్ష్యాలకు సంబంధించి కాని అంశం చూసుకున్నట్లయితే విదేశీ భాషలలో బోధన అనేది గాంధీ విద్యా లక్ష్యాలకు సంబంధించి కాని అంశం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధీ విద్య దేనికి దోహదపడుతుంది? ఆప్షన్ 1 దాస్య విముక్తికి, ఆప్షన్ 2 స్వాతంత్రానికి, ఆప్షన్ 3 సమాజ ప్రగతికి, ఆప్షన్ 4 పైవన్నీ. గాంధీ విద్య అనేది దాస్య విముక్తికి, అలాగే స్వాతంత్రానికి, సమాజ ప్రగతికి ఉపయోగపడుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధీజీ ప్రకారం స్వయం పోషక లక్ష్యం అంటే ఏమిటి? ఆప్షన్ 1 చదువుతూ సంపాదించడం, ఆప్షన్ 2 సంపాదిస్తూ చదువుకోవడం, ఆప్షన్ 3 పై రెండు, ఆప్షన్ 4 ఏది కాదు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పై రెండు, అనగా చదువుతూ సంపాదించడం, సంపాదిస్తూ చదువుకోవడం అనేది గాంధీజీ ప్రకారం స్వయం పోషక లక్ష్యంగా చెప్పబడింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్ధా అఖిల భారత విద్యా సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ 1 1937, ఆప్షన్ 2 1947, ఆప్షన్ 3 1936, ఆప్షన్ 4 1942. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1937 అక్టోబర్ 22, 23 తేదీన మహారాష్ట్రలోని వార్ధాలో ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అనగా అఖిల భారత విద్యా సదస్సు గాంధీజీ గారి అధ్యక్షతన జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్ధా విద్యా సమావేశం ప్రకారం ఉచిత నిర్బంధ విద్య వ్యవధి ఎంత? ఆప్షన్ 1 7 సంవత్సరాలు, ఆప్షన్ 2 8 సంవత్సరాలు, ఆప్షన్ 3 9 సంవత్సరాలు, ఆప్షన్ 4 10 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 7 సంవత్సరాలు. మాతృభాషలో బోధనను అందిస్తూ బాలలకు స్వేచ్ఛగా నిర్బంధంగా 7 సంవత్సరాల ఉచిత విద్యను దేశవ్యాప్తంగా అందించాలని తీర్మానించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వార్ధా విద్యా పథకం ప్రకారం ఏ వయస్సులో ఉచిత మరియు తప్పనిసరి విద్యను అందించాలి? ఆప్షన్ 1 7 నుంచి 14 సంవత్సరాలు,
ఆప్షన్ 2 6-12 సంవత్సరాలు, ఆప్షన్ 3 6-14 సంవత్సరాలు, ఆప్షన్ 4 5-14 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 6-14 సంవత్సరాల వారికి విద్యను ఉచితంగా మరియు తప్పనిసరిగా విద్యను అందించాలని ఈ వార్దా ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్దా పథకం ప్రకారం విద్య యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 1 ఇల్లు, సమాజం మరియు పాఠశాల మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడానికి, ఆప్షన్ 2 విద్యార్థులను ప్రోత్సహించడానికి, ఆప్షన్ 3 ఏ మరియు బి అనగా 1 మరియు 2, ఆప్షన్ 4 ఏదీ లేదు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1, 2 అనేది సరైన సమాధానం. ఇల్లు, సమాజం మరియు పాఠశాల మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడానికి, విద్యార్థులను ప్రోత్సహించడానికి వార్దా పథకం యొక్క విద్య యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధీజీ ప్రకారం నిజమైన గురువు ఎవరు? ఆప్షన్ 1 వేలాది మందికి అక్షరభిక్ష ఇచ్చే వ్యక్తి, ఆప్షన్ 2 క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఆప్షన్ 3 సత్యాన్ని, అహింసను అనుసరించే వ్యక్తి, ఆప్షన్ 4 పైన పేర్కొన్నవన్నీ. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పై పేర్కొన్నవన్నీ అనగా వేలాది మందికి అక్షరభిక్ష ఇచ్చే వ్యక్తి, అలాగే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, సత్యాన్ని, అహింసను అనుసరించే వ్యక్తి నిజమైన గురువుగా గాంధీజీ యొక్క అభిప్రాయం ప్రకారం ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్దా విద్యా సదస్సులో ఇచ్చిన పాఠ్యాంశాలలో ఎన్ని బోధనా పద్ధతులు ప్రస్తావించబడ్డాయి? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 2. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 4 విద్యా బోధనా పద్ధతులను ప్రస్తావించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి? గాంధీజీ ప్రకారం ఉపాధ్యాయుడు ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి? ఆప్షన్ 1 జ్ఞానం, ఆప్షన్ 2 నైపుణ్యం, ఆప్షన్ 3 ఉత్సాహం, ఆప్షన్ 4 పై పేర్కొన్నవన్నీ. గాంధీజీ ప్రకారం ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని, అలాగే నైపుణ్యాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్దా విద్యా పథకం ప్రకారం విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 1 విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి, ఆప్షన్ 2 శారీరక అభివృద్ధికి, ఆప్షన్ 3 మానసిక అభివృద్ధికి, ఆప్షన్ 4 ఏదీ లేదు. విద్య అనేది వార్దా విద్యా పథకం ప్రకారం విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్దా విద్యా విధానం ముసాయిదాను రూపొందించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 జాకిర్ హుస్సేన్, ఆప్షన్ 3 బీజీ ఖేర్, ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 జాకిర్ హుస్సేన్. వార్ధాలో 1937 సంవత్సరంలో జరిగిన అఖిల భారత జాతీయ విద్యా సదస్సులోని తీర్మానాల ఆధారంగా ఒక ముసాయిదా విద్యా ప్రణాళికలు తయారు చేయుటకు ప్రభుత్వం జాకిర్ హుస్సేన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షుడు జాకిర్ హుస్సేన్. ఆప్షన్ 1 ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్దా విద్యా విధానం అమలుకు ఏ కమిటీ సిఫారసు చేసింది? ఆప్షన్ 1 క్యాబ్, ఆప్షన్ 2 యునెస్కో, ఆప్షన్ 3 కోటారి కమిషన్, ఆప్షన్ 4 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దీనికి సరైన సమాధానం వచ్చేసి క్యాబ్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 1938 సంవత్సరంలో క్యాబ్ వార్దా విద్యా విధానంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ విద్యా విధానాన్ని అమలు చేయాలని అన్ని ప్రొవిన్షియల్ గవర్నమెంట్లకు సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
నై తలీం కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 జాకిర్ హుస్సేన్, ఆప్షన్ 3 బీజీ ఖేర్, ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బీజీ ఖేర్. క్యాబ్ వార్దా విద్యా విధానంపై బీజీ ఖేర్ అధ్యక్షతన నై తలీం ఆఫ్ గాంధీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్దా విద్యా విధానంలో ఏ లక్షణం అతిశయోక్తిగా పరిగణించబడింది? ఆప్షన్ 1 స్వయం పోషకత, ఆప్షన్ 2 వృత్తి కేంద్రీకృత, ఆప్షన్ 3 గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగకరమైనది, ఆప్షన్ 4 బాల కేంద్రీకృత. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 స్వయం పోషకత. గాంధీజీ బేసిక్ విద్యా విధానంలో స్వయం పోషక లక్షణం అతిశయోక్తి. ఎందుకంటే పిల్లవాడి శ్రమ ద్వారా ఉపాధ్యాయుడు వేతనం, ఇతర పాఠశాల ఖర్చులు భరించమనడం ఆలోచించదగ్గ విషయం కాబట్టి స్వయం పోషకత అనేది అతిశయోక్తిగా పరిగణించబడింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్దా విద్యా విధానం ఏ ప్రాంతాలకు సరిపోదని విమర్శించబడింది? ఆప్షన్ 1 గ్రామీణ ప్రాంతాలకు, ఆప్షన్ 2 పట్టణ ప్రాంతాలకు, ఆప్షన్ 3 అటవీ ప్రాంతాలకు, ఆప్షన్ 4 తీర ప్రాంతాలకు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 పట్టణ ప్రాంతాలకు. ఈ విద్యా విధానం అనేది గ్రామీణ ప్రాంతాలకే ఉపయోగపడి పట్టణ ప్రాంతాలకు ఏమాత్రం సరిపోదని విమర్శించడం జరిగింది. ఎందుకంటే చిన్న తరహా పరిశ్రమలకు చెందిన వృత్తులను మాత్రమే దీనిలో ఎంచుకోవడం జరిగింది కాబట్టి ఇవి పట్టణ ప్రాంతాలకు సరిపోవని విమర్శించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్దా విద్యా విధానాన్ని ఏ కమిషన్ సమర్థించింది? ఆప్షన్ 1 కోఠారీ కమిషన్, ఆప్షన్ 2 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 4 సార్జెంట్ కమిషన్. బేసిక్ విద్యా విధానాన్ని కోఠారీ కమిషన్ సమర్థించి తమ నివేదికలు కూడా పొందుపరచడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యునెస్కో యొక్క ఏ నివేదిక వార్దా విద్యా విధానాన్ని సమర్థించింది? ఆప్షన్ 1 లెర్నింగ్ టు బీ, ఆప్షన్ 2 లెర్నింగ్ టు నో, ఆప్షన్ 3 లెర్నింగ్ టు డూ, ఆప్షన్ 4 లెర్నింగ్ టు లైవ్ టుగెదర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లెర్నింగ్ టు బీ. యునెస్కో కమిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ తన లెర్నింగ్ టు బీ నివేదికలో ఈ బేసిక్ విధానాన్ని సమర్థించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్దా విద్యా విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 1 ఉపాధ్యాయుల వేతనాలు పెంచడం, ఆప్షన్ 2 కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం, ఆప్షన్ 3 విద్య ద్వారా ఉత్పాదకతను పెంచడం, ఆప్షన్ 4 వయోజన విద్యను ప్రోత్సహించడం. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. వార్దా విద్యా విధానం యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి విద్య ద్వారా ఉత్పాదకతను పెంచడం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్దా విద్యా విధానంలో విమర్శించబడిన అంశాలలో ఒకటి ఏమిటి? ఆప్షన్ 1 శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత, ఆప్షన్ 2 పాఠశాలలకు తగిన పరికరాలు లేకపోవడం, ఆప్షన్ 3 ఉత్పాదన మరియు సంపాదనపై ఎక్కువ దృష్టి, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత, పాఠశాలలకు తగిన పరికరాలు లేకపోవడం, ఈ వార్దా విద్యా విధానం అనేది ఎక్కువగా ఉత్పాదన మరియు సంపాదనపై ఎక్కువ దృష్టి పెట్టింది కాబట్టి వీటికి సంబంధించి విమర్శించడం జరిగింది. ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పిఐఈలో భాగంగా గాంధీజీ బేసిక్ విద్యా విధానానికి సంబంధించి ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే మన
వాట్సాప్ గ్రూపులలో అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.